హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మాకు స్త్రీల కూడిక జరిగింది. మరి స్త్రీల కూడికలో మేము స్త్రీలందరం కలిసి మరి దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధన చేసి మరి అనేక విజ్ఞాపనలు ప్రార్థన దేవుని సన్నిధిలో చేశాము. అలానే మాకు ఈరోజు ఎస్తేరు గురించి చెప్పినారనమాట వాక్యము. మరి ఒక ఎస్తేరు ఒక అందమైన ముఖము రూపగలిగిన స్త్రీ అన్నమాట. మరి దేవుని దృష్టికి, రాజు దృష్టికి దయ పొందుకునింది. తర్వాత బలము పొందుకున్న స్త్రీ అన్నమాట. తన పరిశుద్ధమైన అలంకరణ ధరించుకునింది, తన పరిశుద్ధాత్మకి అప్పగించుకునింది. మరి హేగే అలంకరణ తప్ప మరి ఏ అలంకరణ తను వేసుకోలేదు. మరి ఆ దినంలో అనేక మంది కన్యకులు వచ్చారు. మరి వచ్చినప్పటికీ మరి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు అలంకరణ వేసుకున్నారు. కానీ ఎస్తేరు అలా కాదు, మరి ఎంచుకునింది అనమాట పరిశుద్ధాత్మకి. మరి ఏదైతే అలంకరించారో అది మాత్రం తప్ప వేరేది కూడా కోరలేదన్నమాట. మరి అందువల్ల మరి అందరి కన్యల కంటే మరి ఎస్తేర్ని రాజు అధికంగా ప్రేమించాను. మనం కూడా ఎస్తేరు వల్లే మనము దేవుని దృష్టికి దయ పొందుకోవాలా. మనం ఏదైతే ఆయన సన్నిధిలో మనం అడుగుతామో, మరి ఎస్తేరు అయితే ఆత్మబలం పొందుకునింది. ఎందుకంటే తన ప్రజల మీదకి ఒక శాసనం బయలుదేరినప్పుడు, మరి మరణ శాసనం బయలుదేరినప్పుడు మరి తన ప్రజలతో కలిసి మరి తను ఉపవాస ప్రార్థన 3 రోజులు చేసి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళిందనమాట. ఆ కాలంలో రాజు దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళారంటే అంతే, వాళ్ళు చనిపోవాల్సిందే. కానీ ఆత్మబలం పొందుకొని మరి ఎస్తేరు దేవుని బలం పొందుకొని మరి రాజు దగ్గరికి వెళ్ళింది. మరి రాజు చూసిన వెంటనే తనని దయ పుట్టించాడు దేవుడు. మరి నీ కోరిక ఏంటని తను అడిగాడు. మరి అలానే మనం కూడా ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఎట్లా దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు. ఆయన దృష్టి, ఆయన యొక్క దయ మన మీద నిలుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.